హలో భయ్య, మనం కాకినాడ నుంచి మనాలి వెళ్ళిపోతున్నాం. అండ్ కాకినాడ నుంచి మనాలి ఎలా వెళ్ళాం, ఏమేమి ఎక్కావు, ఎంత ఖర్చు అయింది, ఏంటి అన్ని వీడియోలో చూపించేస్తాను. మనకి సబ్స్క్రైబ్ అయిపోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్చువల్లీ కాకినాడ నుంచి హైదరాబాద్ ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. అది వెయిటింగ్ లిస్ట్ వచ్చి లాస్ట్లో క్యాన్సిల్ అయితే అయిపోయింది. మనకి లక్కీగా కావేరీ ట్రావెల్స్ దొరికిందనమాట. టికెట్ వచ్చేసరికి నియర్లీ 1400 పడింది. సో వెంటనే నేను జగదీష్ భయ్య మాట పడకుండా టికెట్ తీసుకొని ఎక్కేసాం. బస్ జర్నీ అయితే చాలా కంఫర్టబుల్గా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కల్లా మనం హైదరాబాద్ అవుట్స్కట్స్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ చాలా ఫాస్ట్గా అయితే కూడా తీసుకొచ్చాడు. బస్కి అయితే నేను 9/10 రేటింగ్ ఇస్తాను. బస్ చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశాడు. మనకు బస్ ఎక్కనే వాటర్ బాటిల్స్ కూడా ఆఫర్ చేశాడు. సో మార్నింగ్ మనం 9:30-10 ఆ టైం కల్లా మనం అమీర్పేట అయితే రీచ్ అయిపోయాం. నైట్ అంతా జర్నీ తర్వాత కొంచెమైనా ఫ్రెష్ అవ్వాలి కదా భయ్య. సో అమీర్పేటలో దిగిపోయి అమీర్పేట మెట్రో దాటేసి మనం ఫ్రెష్ అవ్వడానికి ఒక రూమ్ తీసేసుకున్నాం. సో ఆ రూమ్లో ఫ్రెష్ అయిపోయాం అనమాట. నేను హైదరాబాద్ వెళ్ళిన అమీర్పేటలో అఫోర్డబుల్ రూమ్స్ ఈజీగా దొరికేస్తాయి భయ్య మనకి. అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి చెప్పక్కర్లేదు, ట్రాఫిక్ అనమాట అక్కడ. ఆ ట్రాఫిక్ని అలా దాటుకుంటూ నేను జగదీష్ భయ్య జాగ్రత్తగా నడుచుకుంటూ రూమ్ దాకా వెళ్ళిపోయాం అనమాట. సో జాగ్రత్తగా ఈ ట్రాఫిక్ని అంతా దాటుకుంటూ రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. అమీర్పేటలో ఈ స్పాట్లో అయితే ఫ్రీక్వెంట్గా నాకు ఈ పవరాలు కనబడుతుంటాయి. చూడడానికి చాలా కళ్ళ విందుగా ఉంటుంది. ఫైనల్లీ అతి కష్టం మీద హైదరాబాద్ వచ్చాం. లిటరలీ సడన్గా టికెట్ క్యాన్సిల్ చేసేకి పొరపడిపోయింది. వెంటనే కావేరీ ట్రావెల్స్ దొరకడం వల్ల జాగ్రత్తగా మనం వచ్చేసాం అనమాట. సో ఫ్రెష్ అవ్వడానికి అయితే రూమ్ తీసుకున్నాం. ప్రస్తుతానికి ఫ్రెష్ అయిపోతాం. ఈ బిజీ లైఫ్లో ఈ మెట్రో సౌండ్, ఆ ట్రాఫిక్ సౌండ్, ఆ జాబ్స్, మార్నింగ్ వెళ్ళి అందరూ ఆఫీస్కి వెళ్ళడం, ఇది ఒక సపరేట్ వరల్డ్. ఒక్కసారి మనం వర్క్ హాల్కి వెళ్ళగలంటే మళ్ళీ వెనక్కి అయితే రాలేము. సో నెమ్మదిగా మనం రూమ్లో ఫ్రెష్ అయిపోయి అంతలా ఫ్రెష్ అయిన తర్వాత నైట్ అంతా జర్నీ చేసిన తర్వాత మనకి ఆకలి వేస్తుంది. సో అలాగ స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్ళి మనం హరిదోస కనబడింది, అమీర్పేటలో ఫేమస్ అయిన హరిదోస దగ్గర టిఫిన్ ట్రై చేస్తాం. అండ్ ఆ వ్లాగ్ కూడా మనం ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పెట్టేసాం. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి, మన ఇన్స్టా పేజ్లో రీల్స్లో ఉంటుంది. సో గైస్ ఫైనల్లీ రెడీ అయిపోయాం మనం అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి మనం ఒక యూనియన్ టెరిటరీ స్టేట్కి వెళ్తున్నాం. అది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఆ స్టేట్ ఏంటన్నది గెస్ చేసేయండి. అందులోకి నేను ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి మీకు అప్డేట్స్ ఇస్తాను. సో ఫైనల్లీ హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోయాం అండ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. మన జగదీష్ బోరన్ భయ్య గెటింగ్ రెడీ. నేను జగదీష్ భయ్య అయితే మాత్రం ఫుల్ ఈ ట్రిప్ హడావిడిలో ఉన్నాం భయ్య. ఎక్సైట్మెంటే వేరు. ఈ హైదరాబాద్ బిజీ ట్రాఫిక్లో మనం క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళడానికి మనకు నియర్లీ 1.5 hours పట్టిందనమాట. జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు, మెట్రోస్ అంతా చూసుకుంటూ. కానీ హైదరాబాద్ ట్రాఫిక్ చాలా ఎక్కువ అయ్యా. లిటరల్లీ అమీర్పేట నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి నియర్లీ 2 hours పట్టింది. ఈ జర్నీలో మీకు మా ట్రిప్ గురించి చెప్పేస్తాను. సో మనమైతే ట్రిప్ని eTrip2.inలో బుక్ చేసుకున్నాం అనమాట. సో పర్ పర్సన్ వచ్చేసరికి 11,000 and చేంజ్ పడింది. ఈ eTrip2.in వాళ్ళు మనకి ఢిల్లీ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు మన ట్రిప్. సో ఢిల్లీ టు ఢిల్లీ ఉంటుంది. సో మనం ఢిల్లీ దాకా రీచ్ అయిపోతే ఢిల్లీ నుంచి మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. మన స్టే కానీ, మన రూమ్ కానీ, మన ట్రావెలింగ్ కానీ, మన ఫుడ్ కానీ, A to Z అన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో మనకి ఎటువంటి పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉన్నా అవి మనం చూసుకోవాలన్నమాట. సో eTrip2.inతో ట్రిప్కి వెళ్ళడం అన్నది ఫస్ట్ టైం అండ్ ఐ వాంట్ టు సీ హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ దేర్ సర్వీసెస్ టు అస్. సో ఆ జర్నీ అంతా చేసి మనం ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం భయ్య. సో ఎయిర్పోర్ట్ రోడ్స్ అనేవి చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు మన హైదరాబాద్లో. సో ఫైనల్ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిపోయిన తర్వాత మనమైతే సెక్యూరిటీ చెకప్ బయట వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. సెక్యూరిటీ చెక్ చేయించుకోవాలి, మనకి ఇంకా టైం ఉందని మనం కూర్చున్నాం. సో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వడం వల్ల ఇట్స్ సో మెయింటైన్ అనమాట. మన సెక్యూరిటీ చెక్ అయ్యి మనం గేట్ నెంబర్ 102 వెళ్ళడానికి మనకి తీరిపోయింది భయ్య. నియర్లీ 1.5-2 kilometers అయితే ఉంది మన సెక్యూరిటీ చెక్ నుంచి గేట్ నెంబర్ 102కి. అంతా నడిచి మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd floorకి వచ్చి 102 దగ్గర కూర్చున్నాం అనమాట. అలా ఖాళీగా ఎందుకులే కూర్చోవడం మనం అలా వెళ్తుంటే మనకు 3rd wave కాఫీ కనబడింది. సో వెంటనే నేను హాట్ చాక్లెట్ మన జగదీష్ భయ్య ఒక క్యాప్చినో తీసుకున్నాడు. 3rd wave కాఫీ ట్రై చేయడం ఇది ఫస్ట్ టైం అండ్ ప్రైజెస్ వర్ ఆల్సో రీజనబుల్. సో ద టేస్ట్ కూడా రియల్లీ గుడ్ అనమాట. సో అలాగ మనం బ్రేక్ తీసుకున్న తర్వాత మన బస్ వచ్చింది కాసా ఎయిర్ది. సో మనం బస్ ఎక్కేసాం. బస్ ఎక్కిన తర్వాత ఈ బస్ నుంచి మనం ప్లేన్ వరకు జాగ్రత్తగా తీసుకెళ్ళాడు మన బస్ డ్రైవర్.
సో ఇది మన ఎయిర్‌ప్లేన్ ఆకాశ ఎయిర్ అనమాట. దీని మోడల్ వచ్చేసరికి బోయింగ్ 737 మ్యాక్స్. ఇది చాలా కంఫర్టబుల్ అండ్ చాలా నీట్‌గా అయితే ఉంది. మన బోర్డింగ్ అయిన 20 మినిట్స్‌లోనే ఎయిర్‌ప్లేన్ అయితే టేక్ ఆఫ్ చేసేసాడు. మనకి ఫుడ్ చూస్తే ఎక్కడైనా ఆకలేసేస్తది కాబట్టి వెంటనే మనం ఈ కర్రీ రైస్ బౌల్ తీసేసుకున్నాం అనమాట. ఇది ఒక చికెన్ కర్రీ రైస్ బౌల్. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది భయ్య. ఎంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మన పైలట్ మంచి హెవీ డ్రైవర్ అనమాట. 2 అవర్స్ ఫ్లైట్ని 1.5 అవర్స్లోనే దింపేశాడు. మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయి బెల్ట్ నెంబర్ 6కి అయితే వెళ్ళిపోయాం అనమాట మన లగేజ్ తీసుకోవడానికి. సో లగేజ్ తీసుకొని అప్పుడు మనం ఢిల్లీ మెట్రోలో ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఫైనల్లీ వచ్చేసాం గైస్ ఢిల్లీ. అండ్ వాకింగ్ త్రూ ద మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం. చూద్దాం. చలి అయితే ఎరగేసేస్తుంది భయ్య. ఇక్కడ మామూలుగా లేదు, ఫుల్ చలి. సో ఢిల్లీ మెట్రో అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది భయ్య. వరకు వస్తాను. ఢిల్లీ మెట్రో అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కానీ ఎలాగో ఇలా ఢిల్లీ మెట్రో మ్యాప్ చూసుకుంటూ నేనే జరిగిపోయి వస్తాం. ఫోటోలు తీసుకుంటున్నాడు కొన్ని జరిగిపోయే మెట్రోకి. అండ్ ఢిల్లీ మెట్రో హైదరాబాద్ మెట్రోకి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం రూమ్కి వెళ్ళిపోదాం మంజుటాకి వెళ్ళి. దాని తర్వాత మనం మీట్ అవుతాం. ఈ ఢిల్లీలో భయ్య రూమ్స్ తీసుకోవడం అన్నది చాలా కష్టం. అండ్ ఈ చలి ఒకటి ఉంది చూడండి, చలి ఎరగేసేస్తుంది. మామూలు ఎరగేయడం కాదు, ఎరగేయడం అంటే ఇంక ఎరగడమే. మీకు కనబడుతూ ఉండొచ్చు, చాలా చల్లగా ఉంది. ఇదన్నమాట ఢిల్లీ పరిస్థితి. పొగలైతే వస్తున్నాయి, మరి చాలా చల్లగా అయితే ఉంది. లిటరలీ 11 degreesకి వెళ్ళింది నేను నైట్ ఢిల్లీ. ఇంకా మనాలి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఐఎమ్ సో క్యూరియస్ అబౌట్. సో ఇది నెక్స్ట్ డే ఢిల్లీలో డే 1 అనమాట. ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం మనాలికి. ఢిల్లీలో టైం లిటరల్లీ 9:30, 10 అవుతుంది. అయినా చూడండి మంచి ఎలా ఉందో, చాలా మంచిగా ఉంది. అండ్ చాలా చలిగా ఉంది. మేము ఏదో టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నాం కానీ చలి అయితే మామూలుగా లేదు. సో ఇలాగా ఇంకా ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తాం కూడా చూపిస్తాం. స్టే ట్యూన్డ్. ఢిల్లీ సిటీ అంతా చూసుకుంటూ అలా మనం రౌండ్లో వేస్తాం అనమాట ఆటోస్ అండ్ క్యాబ్స్లో. అండ్ మాకు వచ్చేసిన ఐడియా ఏంటంటే అలాగ ఇండియా గేట్ అన్నీ తిరిగేద్దామని. సో వెంటనే ఇండియా గేట్కి వెళ్ళిపోయాం. అండ్ ఇండియా గేట్ సో బ్యూటిఫుల్ అయ్యా, అంత పెద్దది ఉంటుంది. నేను ఎప్పుడో ఫోటోలను చూసాను, రియల్గా చూడడం ఫస్ట్ టైం. ఇట్ వాస్ సో హ్యూజ్ అనమాట. అండ్ వర్కింగ్ డే అయినా సరే అక్కడ సో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా మంచిగా ఉంది. సో మనం ఫైనల్లీ ఢిల్లీకి కూడా వచ్చాం. అండ్ ఇండియా గేట్ కూడా చూసేసాం మంచిగా మొత్తం అంతా. దిస్ ఈజ్ ఇండియా గేట్. అండ్ చాలామంది అయితే ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీకు గ్రౌండ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి గ్రౌండ్. నెక్స్ట్ స్టాప్ మనాలి మాత్రమే. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఢిల్లీలో. మనకు టైం కుదిరితే కంపల్సరీ విజిట్ చేద్దాం. దాని తర్వాత నైట్కి స్టార్ట్ అయిపోతాం. ఏమీ అందాలు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ ఓన్లీ హియర్. అలా ఏమని అందాలి అనుకుంటూ లోటస్ టెంపుల్ చూడడానికి అయితే వస్తాం నేను జగదీష్ భయ్య. అండ్ లోటస్ టెంపుల్ ఆ ఏరియా ఉంటుంది భయ్య, చుట్టుపక్కల చాలా హ్యూజ్ ఏరియా అనమాట. ఏరియా అంతా నేచర్తోనే ఫిల్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు కనబడుతున్న ఏరియా అంతా లోటస్ టెంపుల్ ఏరియాయే. చుట్టుపక్కలంతా చాలా పీస్ఫుల్గా ట్రీస్తో, ఎక్కడ చూసినా మంచి సీనరీస్తో చాలా పీస్ఫుల్గా ఉంటుంది భయ్య. సో ఇదన్నమాట ఢిల్లీలో మన నెక్స్ట్ స్టాప్ లోటస్ టెంపుల్. చూడడానికి అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ మనం ఇంకా దగ్గరికి వెళ్దాం. వెళ్ళి మొత్తం అంతా నీట్గా చూపిస్తాను. మంచిగా ఉంటుంది, మంచిగా చూసి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి చూడడానికి అయితే మీకు మొబైల్లో అలా కనబడి ఉండొచ్చు, కానీ లిటరల్లీ ఎదురుగుండా అయితే చాలా పెద్దగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది లోటస్ టెంపుల్ యాక్చువల్లీ. అండ్ మీకు కూడా మంచి వ్యూస్ చూపిస్తాను, చూసండి.
చెప్పులు అన్నీ ఇచ్చేయాలంట భయ్య. అక్కడ చెప్పులు అవి ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళొచ్చు టోకెన్ అది తీసుకుని. సో 17 నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ మనం వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఇచ్చేస్తారు అన్నమాట చెప్పులు. సో లోటస్ టెంపుల్ లోపల ఫోటోగ్రఫీస్ అండ్ వీడియోగ్రఫీస్ అయితే నాట్ అలౌడ్ బై. అండ్ ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. లోపలికి అలౌ చేస్తారు. అండ్ మనం ఎంతసేపు కావాలితే అంతసేపు మెడిటేట్ చేసుకోవచ్చు. వాళ్ళ రిచువల్స్ ఏంటి, ఏం చేస్తారు అక్కడంతా అన్నది మనకు చాలా క్లియర్గా చూపిస్తారు. అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అండ్ ఇట్ వాస్ సో పీస్ఫుల్ అనమాట. లైఫ్లో ఒకసారి నా విజిట్ చేయండి మీరు కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లేసెస్ ఆఫ్ ఢిల్లీ అండ్ ట్రావెలింగ్ టు ఢిల్లీ.